వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చూపిస్తున్నాను. గ్రేవీ అనేది మంచి టేస్ట్ రావాలంటే ఇలా చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి టేస్ట్ చూసారనుకోండి, చికెన్ తెచ్చినప్పుడల్లా కర్రీ అనేది ఇలాగే చేసుకుంటారు గ్రేవీ. దీనికోసం అరకిలో చికెన్ మంచిగా కడిగేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద డిష్ పెట్టుకొని 1.5 స్పూన్ల వరకు ఆయిల్ వేసేస్తున్నాను. 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను. వీటిని ఆయిల్లో వేసేసుకొని కలిపేసేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక మీడియం సైజు టమాటాను కట్ చేసి పెట్టేసేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఒకసారి స్పూన్తోని మంచిగా కలిపేసేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టేసేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, పుదీనా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసేసుకొని ఇంకా కొంచెం సేపు వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. వీటి చల్లగా అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని పెట్టేసేసుకోవాలి. ఇదే డిష్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులోకి కొంచెం బిర్యానీ ఆకు, బండ పువ్వు వేసేసుకొని కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి కొంచెమే ఉల్లిపాయలు వేస్తున్నాను. వీటిని ఇలా కలిపేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ టమాటాలలో వేసాం కాబట్టి ఇందులోకి ఎక్కువ పట్టదు. అందుకనేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగేసి పెట్టేసేసుకున్న ఈ చికెన్ను వేసుకోవాలి. అయితే నేను ముగ్గురికే వండుతున్నా కాబట్టి ఉల్లిపాయ ముక్కలు, టమాటా కొంచెం తక్కువ వేసుకున్నాను. అదే ఇంకా ఇద్దరికి ఎక్స్ట్రా కావాలి అని అంటే, గ్రేవీ అనేది చిక్కగా రావాలంటే ఇంకా కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఇందులో వేస్తే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ముగ్గురికి అయ్యే చికెన్ 6గురికి అవుతుందండి. గ్రేవీ చాలా బాగుంది. ఇలా కొంచెం సేపు ఉడికించుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత కారం, నేనైతే 2 స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను. వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి చికెన్. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ పేస్టును ఇందులో వేసేసుకొని ఇదే మిక్స్ జార్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం ఎక్కువ రావాలి అంటే ఇలా చేయండి. ఈసారి టమాటా, ఉల్లిపాయ మంచిగా మిక్సీ పట్టేసుకొని వేసుకున్నారనుకోండి, గ్రేవీ కూడా ఎక్కువనే వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోకి 1.5 స్పూన్ల వరకు పెరుగు వేస్తున్నా. పెరుగు వేయడం వల్ల చికెన్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పెరుగు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఇంకా కొంచెం సేపు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం లైట్గా గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇది రైస్లోకి, రోటీలలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. గ్రేవీ అయితే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి. మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తారో మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.